ఇస్తా. కానీ దానిలో కూడా కొంచెం ఉండే దీంట్లో ఎందుకంటే నెలకి 30 రోజులే అవును. ఉండేవని ఇవాళ ఒక ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతే ఒక సినిమాలో 10 రోజులు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు ముందులాగా 3 days 4 days కాదు, ఇప్పుడు ఒక స్పాన్ అవును. ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఎక్విప్మెంట్ సీజీ రావడం వల్ల రోప్ షాట్లని అదని ఇప్పుడు కూడా ట్రైలర్ చూస్తుంటే మీరు నేను 2-3 రోప్ షాట్లు చేస్తుంటా అవును. దాంట్లో అంతా సీజీలు అయిపోవడం వల్ల ఏమైపోయింది, ఒక ఫైట్ అనేసరికి ఇవాళ ఒక ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతే 10 రోజులు ఇవ్వాల్సి వస్తుంది. 10 రోజులు మినిమం 10 రోజులు ఎస్ ఇచ్చేవాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్ లో తీస్తున్నారు, నెంబర్ ఆఫ్ కెమెరాస్ లొకేషన్ లో. తర్వాత ఏమో ఈ విఎఫ్ఎక్స్ లో అవి ఇన్వాల్వ్ అవడం వల్ల వాటికి తగ్గట్టుగా టైం డ్యూరేషన్ తీసుకుని షాట్ తీయాలి. కరెక్ట్. ఇవన్నీ టైం టేకింగ్ మొత్తం. దానివల్ల ఏమైపోతుంది అంటే మనం చేయాలనుకున్న నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేము. కాకపోతే మాత్రం మాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ టు పుష్. ఎందుకంటే ఏది వచ్చినా మంచిది అయితే నాకు నచ్చితే మన వచ్చే, ఎందుకంటే మిగతావన్నీ అన్ని కుదిరితే డెఫినెట్ గా ఐఎమ్ డూయింగ్ మాక్సిమం ఫిల్మ్స్. వచ్చిన ఏది మంచి చెడు అని పక్కన పెడితే, ఏదంటే రేపు రిలీజ్ వరకు ఏది ఎవరికి తెలియదు, ఏది పెద్దదవుతుంది ఏది చిన్న ఏది అసలు అటువంటి టేపింగే ఇప్పుడు లేదు. ఆ టేపింగ్ లేదు. రిలీజ్ అయ్యి ఆడితే కొడితే 100 కోట్లు కొడుతుంది. దాటిపోయింది కదా, 1000 కోట్లు. ఇప్పుడు 1000 కోట్లు టచ్ అయిపోతున్నాయి మామూలు చిన్న సినిమా. ఇప్పుడు మన టిల్లు స్క్వేర్ వచ్చింది 100 కోట్లు. అంతకుముందు విరూపాక్ష 100 కోట్లు, ధమాకా 100 కోట్లు కొడితే అలా కొడుతున్నాయి. లేకపోతే పెద్ద సినిమాలు కూడా అసలు అడ్రస్ లేకుండా అయిపోతున్నాయి. కరెక్ట్. సో ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఒకటి నడుస్తుంది. బట్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ఎంటర్టైనర్. బాగుంది అనుకుంటే మరి సినిమాలన్నీ ఎలాగ త్రిబులర్లు, బాహుబలి ఆడియన్స్ ఎలాగంటే ఓపెనింగ్స్ అయితే దే ఆర్ గెట్టింగ్. దాని తర్వాత సస్టైన్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్ గా ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అవుతే మాత్రం, అంటే ఫైనల్ గా ఓవరాల్ ఫ్యామిలీ చూసేటంటే మాత్రం సినిమాలు దోకాలేదు. అవును. మొన్న దీని ముందు కూడా అసలు సినిమాలన్నీ లేచిపోతున్న టైంలో సామాజిక వర్గం వచ్చి నిలబడి ఆడింది సినిమా. పెద్ద ఎప్పుడైనా అంతే. లేకపోతే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది ఫర్ ఫ్యామిలీ. అవును. ఫ్యామిలీకి ఎంటర్టైన్ చేయడానికి మనం ఉన్నాం ఇక్కడ. అందుకని ఫ్యామిలీ అంతా 4-5 ఉన్నారు అనుకో, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే అందరూ కలిసి వెళ్ళిపోతుంది. అందరికి కార్లు ఉన్నాయి, అందరి ఏరియాలో మాల్లు ఉన్నాయి, టికెట్లు ఆన్లైన్ లో కొనేసుకోవచ్చు, ముందుగా క్యూలో నుంచి అక్కర్లేదు, బుక్ మై షో హ్యాపీగా ఉన్నాయి. అన్ని చేసుకుంటే ప్లాన్డ్ ఇన్నింగ్స్. హ్యాపీగా వెళ్ళడం, సినిమా థియేటర్ లో కూర్చొని సినిమా చూసుకొని రావడం. అంత ముందు అలా కాదుగా, మనం అయితే టికెట్లు కొనుక్కోవాలి, క్యూలో నుంచోవాలి, ఆ ఏరియా రోడ్లు మన తల మీద నుంచి పోలీసులు కొడతారు. ఇవన్నీ ఇలా చూసిన వాళ్ళకే సినిమాలు మనం స్కూల్ డేస్, కాలేజ్ డేస్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎవ్రీథింగ్ బికమ్ ఎ ప్లాన్డ్ థింగ్. సినిమా కూడా ఒక విధంగా అందరూ ఇవాళ ఇవన్నీ ఉండే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అందరూ ఏంటంటే చాలా పాజిటివ్ గా, చాలా ఏమంటారంటే దాన్ని అవగాహనతోనే ఉన్నారు. అంతకుముందు అలా కాదు, వాళ్ళకి రిలీజ్లు తెలియవు. మా ఫాదర్ టైం అంతా అడిగితే వాళ్ళకి రిలీజ్లు, ఆ డిస్ట్రిబ్యూషన్ గవర్నమే తెలియదు. అవును. ఏదో మనం పని చేసామా, వచ్చామా, రిలీజ్ అయితే హిట్ అంతే. మధ్యలో ఎన్ని ఉంటాయి. ఇవాళ ప్రతి ఆర్టిస్ట్ కి తెలుసు దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, దీని ఉంటుంది. బికాస్ ఆఫ్ మీడియా, ఎవ్రీ సెకండ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ కదా. మీడియా ఆడియన్స్ కి రీచ్ అయిపోయింది. ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడానికి, ఎడిటింగ్ గురించి మాట్లాడడం, మిక్సింగ్ గురించి మాట్లాడడం, దే ఆర్ ట్వీటింగ్ కదా. ఇప్పుడు ఆడియన్స్ చెప్పేస్తున్నారు, ఇక్కడ మిక్సింగ్ బాగాలేదు, ఇక్కడ బాగుంది, ఇది చాలా క్వాలిటీ లేదు, నాట్ అప్ టు ది మార్క్. వెబ్సైట్స్ లో రాస్తున్నారు. అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ మీరు అన్నట్టుగా దే ఆర్ మేకింగ్, దే ఆర్ ట్వీటింగ్ బాగాలేదు. నాకు కూడా ఇప్పుడు మన గుడుగుడి శ్రీహరి గారు వాళ్ళంతా రాస్తున్నప్పుడు ఆర్టికల్స్ అంటే వచ్చేటప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుంది. వెయిట్ 1 వీక్ తర్వాత వచ్చేది, ఏం రాస్తారు మన గురించి, అలా ఉండేది. ఇప్పుడు జనం ఫస్ట్ రీల్ సీన్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడ చూస్తే ఇలా వెళ్ళిపోతుంది ఫింగర్స్ వాళ్ళకి, ఇలా కొట్టేస్తున్నారు, గుడ్ ఆర్ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముందు అన్నిటికన్నా ముందు యుఎస్ రిపోర్ట్ వచ్చేస్తుంది, మనకంటే 12 hours అడ్వాన్స్ గా ఉండడం, బాగోలేదని బాగుందని. ఆ రిపోర్ట్ చూసుకుని కొంతమంది మార్నింగ్ షో కూడా వెళ్దామని ఇంట్రెస్ట్ గా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కూడా బాగోలేదంటే అని చెప్పి పబ్లిక్ కూడా చాలా టాక్ కూడా. అప్పుడు 1 గంట 2 గంటలే, 11:30 సినిమా పడితే 3 గంటలకు బయటకు వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ 5:30కి 12:30 మిడ్ నైట్ 12:30కి నేను కేజీఎఫ్ 1 అంటూ రాత్రి 12:30 షో చూసా. 12:30 అనేది మనకు తెలియదు. అప్పుడు స్పెషల్ షో ఉండేది, ఫ్యాన్ షో ఉండేది. ఇప్పుడు శివరాత్రి నాడు ఒక షో, ఫ్యాన్ షో ఉండేది. అది ఎప్పుడు నేను చెప్పేది మా 80s 90s లో అలా వచ్చేది. చిరంజీవి గారు పెద్ద హీరో అయ్యాక ఫ్యాన్ షో స్టార్ట్ అయింది. అవును. అంతకు ముందు అది కూడా కొంచెం ముందు రోజు ఎడ్జ్ లో ఇస్తారు, బయటకు వచ్చే లోపల మార్నింగ్ షో పడిపోయేటట్టు. ఇప్పుడు చూస్తే ఎక్కడ ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock షోలు పడిపోతున్నాయి.
అక్కడ మన లేచే లోపల ఇండియాలో జనాలు లేచే లోపల రివ్యూస్ ఉంటున్నాయి రిలీజ్ డేట్ కి. అది నిజంగా అది ఒక రకంగా ఏంటంటే సినిమా తాలూకా ప్రోగ్రెస్ కానీ లేకపోతే సినిమా తాలూకా ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. అది ఒకటి చాలా పెద్ద విఘాతం డిటర్మెంట్ కింద తయారైంది. ముందు చిన్న చిన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.